హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఎపిసోడ్ 2 అనాలిసిస్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఎపిసోడ్ 2 గ్రాండ్ లాంచ్ నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, ఎవరెవరు హైలైట్ అయ్యారు, ఈరోజు ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, టాస్క్లు ఏం జరిగినాయి, ఎవరు ఇష్యూస్ ఏం జరిగినాయి, గొడవలు ఏం జరిగినాయి, ముఖ్యంగా ఇమ్మాన్యుయల్ వర్సెస్ మాస్క్ మ్యాన్ ఇష్యూ ఏంటి, వాళ్ళలో ఎవరు కరెక్టు, ఇవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ నుంచి మొత్తం లైవ్ అంతా చూశాను, తర్వాత ఈవినింగ్ ఎపిసోడ్ కూడా చూశాను. సో దీంట్లో ఇవాళ హైలైట్ అయిన ఎలిమెంట్స్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇవాళ ఏది హైలైట్ అయిందంటే అందరూ మాట్లాడుకుంటుంది ఇమ్మాన్యుయల్ వర్సెస్ మాస్క్ మ్యాన్. మాస్క్ మ్యాన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలి. మాస్క్ మ్యాన్ ఈరోజు డే 2 ఏదైతే ఉందో ఆఫ్టర్ గ్రాండ్ లాంచ్ మాస్క్ మ్యాన్ మొత్తం తను ఎక్కువ నోటీస్ అయ్యాడు. కెమెరాస్కి ఎక్కువ కంటెంట్ అనేది అతని నుంచి వచ్చింది. అది ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఎవరు కరెక్ట్ అనేది మనం ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మాస్క్ మ్యాన్ ఈ ఎపిసోడ్లో మస్తు షేడ్స్ అనేవి చూపించాడు. అతనే బిగ్ బాస్ అనే రేంజ్లో పెత్తనం చలాయించడం అనేది కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అన్నట్టు అనిపించింది. ప్రతిదీ నేనే మెయిన్, నేను చెప్పిందే జరగాలి అనే విధంగా అతను ఒక విధమైన బాసినెస్ అనేది చూపించాడు ఎపిసోడ్లో. మాస్క్ మ్యాన్ హౌస్ మేట్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క షేడ్ చూపిస్తూ మెంటల్ ఎక్కిచ్చాడు. ఈరోజు హౌస్లో అడుగుపెట్టిన కాడి నుంచి ఇమ్మాన్యుయల్తో ఎక్కువగా మాట్లాడుతున్నట్టు కనిపించాడు. అయితే వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారేమో అనుకున్నాను. రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరికి మంచి బాండింగ్ వస్తుందేమో అని నేను ఊహించాను. కానీ ఇమ్మాన్యుయల్కి కొంచెం నోటుదలు ఎక్కువ. కొంచెం మనం అతని గురించి తెలుసు కదా, ఎంటర్టైన్మెంట్లో కూడా మనం చూసాం షోస్లో, కొంచెం నోటుదలు ఎక్కువగానే ఉంది. కానీ ఎంటర్టైన్మెంట్లో మాత్రం అతనికి తిరుగులేదు. మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అతను, కామెడీ జనరేట్ చేస్తాడు. అయితే హౌస్లో కూడా కొన్ని స్కిట్స్ జరిగాయి. మధ్యాహ్నం జరిగిన ఒక స్కిట్లో మాస్క్ మ్యాన్ని ఇమ్మాన్యుయల్ గుండంకులని పిలిచాడు. అయితే స్కిట్లో భాగంగా పిలిచాడు కాబట్టి మాస్క్ మ్యాన్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత కొంతసేపు తర్వాత మళ్ళీ ఇమ్మాన్యుయల్ గుండంకులని పిలవడం, దానికి మాస్క్ మ్యాన్ చాలా సీరియస్ అయ్యి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ సారీ చెప్పాడు మాస్క్ మ్యాన్కి. అయితే ఇమ్మాన్యుయల్ సారీ చెప్పిన తర్వాత కూడా మాస్క్ మ్యాన్ వదిలిపెట్టలేదు. చాలా వరకు దాన్ని సాగదీశాడు. ఇమ్మాన్యుయల్ ఒక్కసారి కాదు పాపం చాలాసార్లు సారీ చెప్పాడు. ఇక్కడ మనం ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ని అప్రిషియేట్ చేసి తీరాలి. అంత పేషెన్స్తో మాస్క్ మ్యాన్కి సారీ చెప్తూ సైలెంట్గా ఉంటూ చాలా కంట్రోల్ చేసుకున్నాడు తన కోపాన్ని. కానీ మాస్క్ మ్యాన్ మాత్రం పూటపాటుకు ఒకలాగా ప్రవర్తిస్తూ వచ్చాడు. కొంచెం సేపు కంటెస్టెంట్స్తో ఫ్రెండ్లీగా ఉంటాడు, ఇంకొంచెంసేపు పవర్గా ఉంటాడు. ఈరోజు మధ్యాహ్నం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నుంచి ఫుడ్ మొత్తం లాగేసుకున్నాడు. అప్పుడు మాస్క్ మ్యాన్ ఓనర్ ఇంట్లో ఉన్న పండ్లన్నీ బిస్కెట్స్ని తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేశాడు. బిగ్ బాస్ కూడా మాస్క్ మ్యాన్కి శిక్ష వేశాడు. మళ్ళీ వద్దులేని కంటెస్టెంట్స్, సెలబ్రిటీ కంటెస్టెంట్స్ తీసుకోలేదు వాటిని. అప్పుడు మాస్క్ మ్యాన్ లోపలికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి అబ్బో ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకున్నాను నేనైతే. నాకైతే అది కెమెరా ఫేవర్ కోసం చేశాడనిపించింది. మొత్తానికైతే మాస్క్ మ్యాన్ కంప్లీట్గా నెగిటివ్ అవుతాడు దీనివల్ల నాకైతే అనిపించింది. ఆ యాటిట్యూడ్ మార్చుకోవాలి అతను. కొంచెం సేపు తర్వాత తనలోనే తను మాట్లాడుకుంటూ ఏదో పిచ్చి మాలోకంలాగా కనిపించాడు. కంటెస్టెంట్స్కి ఒక్కొక్క విధంగా కనిపిస్తూ పిచ్చెక్కించాడని చెప్పొచ్చు ఈరోజు మాస్క్ మ్యాన్. ఇందులో ఈరోజు జరిగిన మొత్తం విషయంలో మాస్క్ మ్యాన్దే తప్ప లేదా ఇమ్మాన్యుయల్దే తప్ప అని చూసుకున్నట్టయితే మాస్క్ మ్యాన్ది రోజంతా చూసుకుంటే సగం కరెక్టు, సగం రాంగ్ అని చెప్పచ్చు, సగం మరీ వరస్ట్ అని చెప్పచ్చు. ఇంకొక సైడు ఇమ్మాన్యుయల్ అతనితో జరిగిన కొద్ది పరిచయంలోనే అతన్ని గుండు బాస్ అనడం ఎట్లా అంటాడు, అది ఆ పాయింట్తో ఆలోచిస్తే అది కొంచెం తప్పుగా అనిపిస్తుంది. కానీ అతని తర్వాత సారీ చెప్పి దాన్ని క్లోజ్ చేయాలి ఆ ఇష్యూని అన్న అతను చేసిన ప్రయత్నం చూస్తే అతను రైట్ అనిపిస్తుంది ఇమ్మాన్యుయల్. కంటెంట్ కోసం మాస్క్ మ్యాన్ పెత్తనం చలాయించడం అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ టోటల్ ఇష్యూలో ఎవరు కరెక్ట్, ఇమ్మాన్యుయలా లేదంటే మాస్క్ మ్యానా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ఎపిసోడ్లో కొంచెం నాకు భరణి గారు కూడా బాగా అనిపించారు. ఇప్పుడు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ నడుస్తుంది కదా, ఈ వారం వీళ్ళు ఓనర్స్ వాళ్ళ టెనెంట్స్, నెక్స్ట్ వీక్ అది చేంజ్ అవ్వచ్చేమో అన్న ఆయన మైండ్ సెట్ నాకు బాగా నచ్చింది. ఇంకా రీతు చౌదరి ఆర్మీ మీ పవన్ కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ చేయడం అతనికి గేమ్ పాడు చేస్తుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆర్మీ పవన్ కళ్యాణ్ అగ్ని పరీక్షలో పోల్చుకుంటే బిగ్ బాస్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు. యాక్చువల్లీ తను ఇంకా ముందు ఇట్లాగే వెళ్తే తన గ్రాఫ్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా కామర్స్లో కూడా పెద్దగా ఎవరు అంత నోటీస్ అవ్వలేదు. మర్యాద మనీష్ మాత్రం పర్వాలేదు అనిపించాడు ఈరోజు ఎపిసోడ్లో. మాస్క్ మ్యాన్ డామినేట్ చేయాలని చూస్తున్నది మిగతా కామనర్స్ కూడా గ్రహించి మాస్క్ మ్యాన్ని ఎక్కడికక్కడ ఆపుతున్నారు. లేదంటే తెలిసిందేగా ఇంకొక విలన్ అవుతాడు మాస్క్ మ్యాన్ ఈ సీజన్లో. రేపటి ఎపిసోడ్లో నామినేషన్స్ ఉండొచ్చు.
సో ఈరోజు ఎపిసోడ్లో ఇంతే, ఎక్కువ పెద్ద హైలైట్ ఏం లేదు, సోదే ఎక్కువ నడిచింది. నాకు ఈ కంటెస్టెంట్స్ ఈ సీజన్ ఇలాగే ఉంటే కనుక ఫ్లాప్ అవుతుందేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎక్కడ ఇంట్రెస్టింగ్ కలగలేదు చూడడానికి. సరే ఓకే, ఫస్ట్ రోజే ఒక కాంట్రవర్సీ ఇష్యూ నడిచింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడుకున్నాం. రేపు నామినేషన్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయో చూద్దాం. సో రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. సో వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ రివ్యూస్ ఇస్తాం, ఇంపార్టెంట్ పాయింట్స్ని కవర్ చేస్తాం. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.